యెహోవా కొరకు నిలబడిన వారి జీవితాలు గొప్పగా ఉంటాయండి. వారి పిల్లలు భవిష్యత్తు కూడా మామూలుగా ఉండదండి, భిన్నంగా ఉంటుంది, లోకానికి భిన్నంగా ఉంటుంది. నువ్వు ప్రభు కొరకు నిలబడ్డావా, అయితే నీ పిల్లల భవిష్యత్తు లోకం వలె ఉండదు. నీ పిల్లల భవిష్యత్తు లోకానికంటే భిన్నముగా ఉంటుంది. నీ వివాహము లోకానుసారంగా కాదు, కానీ నీ వివాహము కూడా ఒక భిన్నముగా దేవుడు జరిగిస్తాడు. సమాజం నుండి మీరు నేర్చుకోరు, కానీ మీ నుండి సమాజము నేర్చుకుంటది. ఎందుకంటే యెహోవాయే మా స్వాస్థ్యమని మీరు నమ్ముతున్నారు కాబట్టి. ఇక నుండి మిమ్మల్ని కొంతమంది చెప్తా ఉంటారు కదా, వాడిని చూసి నేర్చుకోరా. తల్లులు చెప్తా ఉంటారు, వాడు మంచి మార్క్స్ గెయిన్ చేశాడు అనుకోరే, వాడిని చూసి నేర్చుకోరా, ఎంత బాగా చదువుతున్నాడో. కొంతమంది చెప్తా ఉంటారు, వాళ్ళు చూడండి ఎంత బాగా సంపాదిస్తున్నారు, వారు చూడండి వీరు చూడండి. కాదు, ఇక నుండి ఇప్పటి వరకు నువ్వు సమాజాన్ని చూసి నేర్చుకునేవాడిగా ఉన్నావేమో, దేవుని అభిషేకం నిన్ను చూసి సమాజము నేర్చుకునేలాగా నిన్ను జ్ఞానముతో శక్తితో బలముతో నింపబోతుంది ఉదయం.